ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు జూన్ 27, 2026న దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం దేవుని సన్నిధిలో ఏకీభవించి ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ మీ తలలను వంచి మీ హృదయాలను దేవుని వైపు తిప్పుకొని విశ్వాసంతో ప్రార్థనలో భాగస్వాములవ్వండి. ప్రియమైన పరలోక తండ్రి దేవా, యేసుక్రీస్తు పవిత్ర నామములో ఈ ప్రార్థనలోకి వస్తున్నాము. ప్రభువా, గత కాలమంతా మమ్మల్ని కాపాడి నడిపించి ఈ కొత్త రోజును చూడటానికి అవకాశమిచ్చినందుకు నీకు వందనాలు. నిన్నటి వరకు మమ్మల్ని కాపాడిన నీ కృపకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభువా, ఈరోజు మేము చెయ్యబోయే ప్రతి పనిని నీ చేతుల్లో అప్పగిస్తున్నాము. మా పనులను ఆశీర్వదించు, మా ఆలోచనలను నడిపించు, మా అడుగులకు మార్గదర్శకుడిగా ఉండుము. తండ్రి దేవా, నీ వాక్యంలో తీతు 1:4లో నీవు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. కృపయు సమాధానమును నీకు కలుగునుగాక. ప్రభువా, ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరాలని ప్రార్థిస్తున్నాము. నీ కృప మా మీద ఉండాలి. నీ సమాధానం మా హృదయాల్లో నిండాలి. మా కుటుంబాల్లో నీ శాంతి ఉండాలి. ప్రభువా, మా పిల్లలను నీ చేతుల్లో అప్పగిస్తున్నాము. వారి చదువులను ఆశీర్వదించు. వారు స్కూల్కు కాలేజీలకు వెళ్లే ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండి కాపాడుము. వారికి జ్ఞానం, ఆరోగ్యం, మంచి మార్గాన్ని అనుగ్రహించు. ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభువా. వారి ఉద్యోగ స్థలాల్లో వారితో ఉండుము. వారి రాకపోకల్లో కాపాడుము. వారు చేసే ప్రతి పనిలో నీ సహాయం, నీ కృప ఉండాలి. ప్రభువా, ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికీ తోడుగా ఉండుము. వారి బయటకు వెళ్లడంలో, తిరిగి రావడంలో నీ రక్షణ ఉండాలి. ప్రభువా, కృపయు సమాధానమును నీకు కలుగునుగాక అనే నీ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితానికి ఆశీర్వాదంగా మారాలి. బాధపడుతున్నవారికి నీ కృపనియివ్వు. అనారోగ్యంలో ఉన్నవారికి స్వస్థతనిగివ్వు. నిరాశలో ఉన్నవారికి ఆశనిగివ్వు. భయపడుతున్నవారికి ధైర్యాన్ని ఇవ్వు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కర్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాము. తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబాలు, నాయకులు, వైద్యులు, సేవ చేస్తున్న ప్రతి ఒక్కర్నీ దీవించు. యేసు ప్రేమ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులను, సబ్స్క్రైబర్లను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభువా. వారందరి జీవితాల్లో నీ కృప, నీ సమాధానం ఉండాలని ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబాలను, వారి అవసరాలను నీవు చూసి దీవించు. ఈ ఛానల్ ద్వారా నీ వాక్యం, నీ ప్రేమ, నీ వాగ్దానాలు అనేక మందికి చేరేలా చెయ్యు. వినే ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని అనుభవించేలా చెయ్యు. ప్రభువా, మరోసారి నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. కృపయు సమాధానమును నీకు కలుగునుగాక. ఈ వాగ్దానం మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలి. తండ్రిదేవా, ఈ రోజును నీ చేతుల్లో అప్పగిస్తున్నాము. మమ్మల్ని నడిపించు, కాపాడు, ఆశీర్వదించు. యేసుక్రీస్తు పవిత్ర నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.